హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆంజనేయ స్వామి గురించి మనం చాలా పురాణాల్లో, చాలా కథల్లోనూ చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ మీకు ఆంజనేయ స్వామి గురించి ఈ 10 విషయాలు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఆంజనేయ స్వామికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు తన చిన్న వయసులో సూర్యుని పండుగ భావించి తినడానికి సూర్యుని వైపు వెళ్తున్నప్పుడు, ఒకవేళ హనుమంతుడు నిజంగానే సూర్యుని మింగేస్తే ప్రపంచమంతా చీకటి అవుతుందని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగిస్తాడు. దాంతో హనుమంతుడి ఎడమ దవడపై సొట్టబడుతుంది. అంటే హనుమ అంటే దవడ, సొట్ట అంటే మాన్ అని సంస్కృతంలో అర్థం. సో అలా హనుమంతుడికి హనుమాన్ అనే పేరు వచ్చింది. శ్రీరాముడు తను వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో తన భక్తులందరినీ తన వెంట రమ్మని కోరుతాడు. కానీ హనుమంతుడు మాత్రం దీనికి నిరాకరిస్తాడు. ఎందుకని అంటే రామ అనే పదం స్మరించడం స్వర్గం కంటే మధురమని, ఆ నామాన్ని జపిస్తూ ఉంటూ ఈ లోకంలో చివరి వ్యక్తి వరకు ఆ నామాన్ని జపించేంత వరకు ఈ భూమి మీదే ఉండి వారిని రక్షిస్తానని శ్రీరామునికి వాగ్దానం చేస్తాడు. శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో శ్రీరాముని గురించి వచ్చిన యమధర్మరాజుని హనుమంతుడు అయోధ్యలో కాలు కూడా పెట్టనివ్వలేదు. ఎవరు ఏం చెప్పినా వినలేదు. ఆఖరికి శ్రీరాముడే వచ్చి అవతార పరిసమాప్తి వేళ అయ్యిందని హనుమంతుడికి అర్థమయ్యేలా చెప్పిన తర్వాతే అనుమతించాడు. రాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి తన వేళ్లతో రామాయణం రాయడం మొదలు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడి దగ్గరికి వచ్చి, స్వామి, మీరు మీ స్వహస్తాలతో రామాయణాన్ని వ్రాస్తే నేను రాసిన రామాయణాన్ని ఎవరు పట్టించుకుంటారు అని అడగగానే రెండవ ఆలోచనలో లేకుండా దాన్ని రాయడం ఆపేశాడు. హనుమంతుడు రాసిన రామాయణం పేరు హనుమద్ రామాయణం. మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్తున్నప్పుడు హనుమంతుడితో సహా మొత్తం 3 వ్యక్తులు గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నారు. హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత తన తోకను చల్లార్చడానికి సముద్రంలోకి దిగినప్పుడు హనుమంతుని చెమట చుక్కను ఒక చాప మింగింది. ఆ తర్వాత ఆ చాప ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అతడే హనుమంతుడి కొడుకైన మకరధ్వజుడు. రామాయణం జరిగి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా రీసెంట్గా కొన్ని శతాబ్దాల ముందు కూడా హనుమంతుని చూసిన సాధువులు ఉన్నారు. 13వ శతాబ్దంలో మధ్వాచార్య గారు, 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు, 17వ శతాబ్దంలో శ్రీ సమర్థ రామదాస్ గారు, అలాగే 17వ శతాబ్దంలో రాఘవేంద్ర స్వామి గారు హనుమంతుని చూశారు. ఒకసారి సీతమ్మ వారు వాల్మీకి మహర్షి నివాసంలో నివసిస్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి హనుమంతుని పిలిచింది. హనుమంతుని చూడగానే సీతమ్మ వారు చాలా ఆనందంతో చాలా రకాల వంటలు వండిపెట్టింది. హనుమంతుడు ఆ వంటలన్నీ తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు. సీతమ్మ అప్పుడు రాముని ప్రార్థించగానే శ్రీరాముడు ఒక తులసి ఆకుని కలిపి ఆహారాన్ని ఇవ్వమని చెప్పాడు. అప్పుడు సీతమ్మ తులసి ఆకును కలిపి ఆహారాన్ని ఇవ్వడంతో హనుమంతుని ఆకలి తీరింది. హనుమంతుడి తల్లిగారు ఒక అప్సర, ఇంద్రుడి ఆస్థానంలో ఉండేది. ఆమె పేరు పుంజికాస్థల. ఒకసారి ఆమె ఒక ఋషిచే వానరకాంతగా జన్మించమని శపించబడింది. ఆమె శివుని అంశతో ఉన్న బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమె శాపం తొలగిపోతుందని ఆ ఋషి చెప్పాడు. సో హనుమంతుడికి జన్మనివ్వడంతో ఆమె శాప విముక్తురాలవుతుంది. హనుమంతుడు తన గురువు అయిన సూర్యునికి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాడు. కానీ సూర్యదేవుడు దాన్ని నవ్వుతూ తిరస్కరించాడు. దాంతో తన గురువు గారికి ఏదైనా సరే చెయ్యాలని ప్రతిరోజు సూర్యుని యొక్క కదలికలను అనుసరిస్తూ నమస్కారాలు చేసేవాడు. అలా హనుమంతునిచే సూర్య నమస్కారాలు పుట్టాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.